హాయ్ ఫ్రెండ్స్, మనం అందరం కూడా చిన్నప్పుడు ఒక స్టోరీ వినే ఉంటాం. ఆ స్టోరీ ఏంటంటే బంగారు గుడ్లు పెట్టే బాతు. సో ఒక అతని దగ్గర బంగారు గుడ్లు పెట్టే బాతు ఉంది. రోజుకొక బంగారు గుడ్డు పెడుతుంది. కొన్నాళ్ళ తర్వాత అతనికి ఒకేసారి ఆ బాతును కోసేసేస్తే లోపల చాలా గుడ్లు ఉంటాయేమో, అవన్నీ తీసుకొని మనం క్యాష్ చేసుకోవచ్చు అని చెప్పని దాన్ని చంపేస్తాడు. చంపేస్తే లోపలే ఉంటుంది, ఏమి ఉండదు. సో అతనికి అంతా లాస్ అయిపోతుంది. కానీ అదే బాతుని అతను అలాగే పెట్టుకుంటే రోజుకొక గుడ్డు లైఫ్ లాంగ్ వచ్చేది. కరెక్ట్? ఎస్డబ్ల్యూపి అంటే కూడా ఇదే లాజిక్. అదేంటి, ఎస్ఐపి గురించి విన్నాము, మరి ఈ ఎస్డబ్ల్యూపి అంటే ఏంటి అని చాలామందికి డౌట్ రావచ్చు. ఎస్డబ్ల్యూపి అంటే మీరు రోజు ఒక బంగారు గుడ్డును తీసుకోవటం, ఆ బాతుని చంపేయకుండా. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ వాట్ ఈజ్ ఎస్డబ్ల్యూపి. ఎస్డబ్ల్యూపి అంటే సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్. ఎస్ఐపిలో మనం ఎలా అయితే సిస్టమాటిక్గా మంత్లీ ఒక అమౌంట్ని ఇన్వెస్ట్ చేస్తామో, ఎస్డబ్ల్యూపిలో మన అమౌంట్లో నుంచి కొంత సిస్టమాటిక్గా విత్డ్రాల్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక 10 lakhs ఇన్వెస్ట్ చేసి ఎస్డబ్ల్యూపి 10,000 పర్ మంత్ పెడితే మంత్లీ 10,000 రూపీస్ మన అకౌంట్కి క్రెడిట్ అవుతూ ఉంటాయి. బట్ దీనివల్ల మనం చేసిన 10 lakhs ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉంటుందో దానికి ఇంపాక్ట్ ఉండదు. మార్కెట్కి తగ్గట్టుగా ఈ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. ఇది మనం రెగ్యులర్గా వినే ఎఫ్డి లాగా కాదు. ఇది చాలా ఫ్లెక్సిబుల్ అండ్ సూపర్ ట్యాక్స్ ఎఫిషియంట్. ఈ ఎస్డబ్ల్యూపి ఎక్కడ ఉపయోగపడుతుందంటే రిటైర్డ్ పీపుల్కి రెగ్యులర్ ఇన్కమ్ కోసం, లేదంటే ఎవరైనా రెగ్యులర్ ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయాలంటే వాళ్ళ కోసం, అండ్ బిజినెస్ ఓనర్స్ ఎవరైతే రెగ్యులర్ క్యాష్ ఫ్లో కావాలనుకుంటారో వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఏదైనా ఒక షార్ట్ టర్మ్ జాబ్ లాస్ని, ఆ గ్యాప్ని ఫిల్ చేసుకోవాలన్నా కానీ ఎస్డబ్ల్యూపి వాడుకోవచ్చు. లేదంటే ఎవరైతే ఎన్ఆర్ఐస్ ఫారెన్లో ఉంటూ పేరెంట్స్కి రెగ్యులర్గా మనీ సపోర్ట్ చేయాలి, రెగ్యులర్ ఇన్కమ్ సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళ కోసం ఇది ఒక బెస్ట్ ఆప్షన్. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక మంత్లీ ఈఎంఐ లాగా, కాకపోతే ఇది రివర్స్ ఈఎంఐ. ఇందులో మనీ మనకు వస్తాయి. ఎందుకు ఎస్డబ్ల్యూపి ఎఫ్డి విత్డ్రాల్స్ కంటే బెటర్ అంటే, ఎఫ్డి విత్డ్రాల్స్లో మీకు పెనాల్టీస్ ఉంటాయి, దాంతోపాటు లో రిటర్న్స్ ఉంటాయి అండ్ ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది మీరు ఏదైతే విత్డ్రా చేస్తారో దానికి. కానీ ఎస్డబ్ల్యూపిలో సూపర్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అండ్ పెనాల్టీస్ ఏమి ఉండవు. ఫ్లెక్సిబుల్గా మనం విత్డ్రా చేసుకోవచ్చు అండ్ హై రిటర్న్ పొటెన్షియల్ ఉంటుంది. ట్యాక్స్ కూడా వెరీ రీజనబుల్ ట్యాక్స్ ఉంటుంది. రియల్ మ్యాజిక్ ఏంటంటే ఎస్డబ్ల్యూపిలో మార్కెట్ కనుక పెరుగుతూ ఉంది అంటే మీ ఇన్వెస్ట్మెంట్ గ్రో అవుతూనే ఉంటుంది ఈవెన్ ఆఫ్టర్ రెగ్యులర్ విత్డ్రాల్. సో ఎస్ఐపి బిల్డ్స్ మనీ, ఎస్డబ్ల్యూపి గివ్స్ మనీ. Invest smart, withdraw smarter. If you like the content, please like, share, subscribe to Financial Dr. Srinivas, your partner in your wealth journey. Thank you.